అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు మరో 3 రోజులు రైన్ అలర్ట్. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. హైదరాబాద్లో దంచికొడుతున్న వాన. భారీ వర్షానికి రోడ్లు జలమయం. ట్రాఫిక్ చిక్కుల్లో సిటీ జనం. నీట్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణి. సున్నితమైన అంశంపై మోదీ స్పందన ఏదన్న కేటీఆర్. రేపు హైదరాబాద్లో 5,000 మందితో స్టూడెంట్ మార్చ్. నీట్ పరీక్ష మళ్లీ జరపాలని విద్యార్థి సంఘాల డిమాండ్. ఇక మోతమోగనున్న భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఆగస్టు 1 నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఆదాయం కోసం లిక్కర్పై కాంగ్రెస్ సర్కార్ నజర్. ధరలు పెంచేందుకు మొదలైన కసరత్తు. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సోమాజిగూడ, అమీర్పేట్లో భారీ వర్షం పడింది. అటు రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, కిస్మత్పురాలో వాన కురిసింది. ఇక మాధవపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. హయత్ నగర్ ప్రాంతంలోనూ వర్షం కురిసింది. సంతోష్ నగర్, కంచన్బాగ్, సైదాబాద్, చంద్రయాన్ గుట్ట, ఫలక్నామా, లాల్ దర్వాజా, ఛత్రినాక, ఉప్పుగూడ, గౌలీపుర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఇక కోటి, అబిడ్స్, అఫ్జల్గంజ్లో కూడా కుండపోత వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్లో వర్షం కురిసింది. ఈదురుగాలులకు టోలీచౌకీ ప్రాంతంలో 200 ఏళ్ల నాటి చెట్టు కూలింది. గోల్కొండ ఎండీ లైన్స్లో ఉన్న 200 ఏళ్ల నాటి చెట్టు కూలటంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఆవర్తనం ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు అటు రాష్ట్రంపై చురుగ్గా కదులుతున్నట్టు కూడా చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షంతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా 2 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ ఓవరాల్గా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కొన్ని చోట్ల చెట్లు ఏదైతే ఈదురుగాలుల ప్రభావంతో కొన్ని చోట్ల చెట్లు కూలిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ దాంతోపాటుగా సంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి మరో గంట పాటు కూడా వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా హైదరాబాద్కి సంబంధించి చూస్తే మాత్రం ఈరోజు రాత్రికి కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒకసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షం పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నగర శివార ప్రాంతాల్లో కూడా
భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈసారి రాష్ట్రంలో మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా ఈ నెలలో జూన్ నెలలో మాత్రం కొంత సాధారణ వర్షపాతం నమోదైనా కూడా జూలై నెలలో మాత్రం అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా కొంత వర్షపాతం తగ్గినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే వర్షాలు తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో మాత్రమే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన కర్ర పూజ ఘనంగా జరిగింది. ప్రస్తుతం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో మహాగణేశుణ్ణి ప్రతిష్ఠించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక చవితికి 2 నెలలే ఉండటంతో పనులు శరవేగంగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఈ రోజు కర్ర పూజ ప్రారంభమైంది. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. మీరు ఆకా చెప్పండి, అంటే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నారు, ఏ రూపంలో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు? ఈసారి 70వ సంవత్సరం ఇంకా వైభవంగా చేయాలని మేము డిసైడ్ చేశామండి. అది కూడా మట్టి గణపతి చేస్తున్నాము. 70 ఫీట్లు, దాంతో పాటుగా ఎలాంటి మన ఆకారం అనేది మేము ఇప్పటివరకు డిసైడ్ చేయలేదు. మనము కర్ర పూజ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు మనము ప్లాన్ చేస్తామండి ఏ ఆకారము మనము ఈ సంవత్సరం ఎలాంటి సిచ్యువేషన్ దాని కండిషన్ ని బట్టేసి మన వినాయకుడి ఆకారం తయారు చేసిన తర్వాత మీకు రివీల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తామండి. ఇప్పుడు అంటే ఎంతమంది అంటే ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాట్లలో పాల్గొంటున్నారు? ప్రతి సంవత్సరం అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. సేమ్ అదే వ్యక్తులైనా తయారు చేసేది? ఎస్ అండి, ఇప్పటి వరకు అయితే వాళ్ళే అనుకున్నాం. రాజేందర్ గారు దాదాపుగా ఇప్పుడు మొన్నటి వరకు మనకు నిర్జల ఏకాదశి రోజుకి మనకు 90 రోజులు ఉండేది, కానీ ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి లేట్ గా వచ్చింది. మనకు ఓన్లీ 2.5 months టైమే ఉంది, చాలా తక్కువ పీరియడ్ ఉంది. కాబట్టి పోయిన సంవత్సరం వాళ్ళే ఉంటారు. విత్ ఇన్ 1-2 days లో వాళ్ళ ప్లాన్ చేసి ఏ రోజు వస్తారో ఖచ్చితంగా ఈసారి మ్యాన్ పవర్ ని మాత్రం ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దాదాపుగా 20 నుంచి 30 రోజులు తక్కువ పడింది. ఈసారి మ్యాన్ పవర్ మాత్రం 200 to 250 వరకు ఉంచేసి డే అండ్ నైట్ లో ఉండేసి గణేశుని పండుగ రోజు వరకు తయారు చేసే పూచి మాది అండి. 2.5 months లో కంప్లీట్ అయిపోతుంది. ఎస్, ఆ ప్రయత్నం యుద్ధపాతి ప్రతికన చేయాల్సి వస్తుంది. ఎప్పుడు మనకు 3 నెలలు టైం ఉండేది, ఈసారి మాత్రం 3 నెలలు టైం లేనే లేదు మనకండి. ఈ వచ్చే భక్తులకు కూడా ఏర్పాట్లకు సంబంధించి ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? ఈసారి అయితే నిజంగా అండి మేము చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. మేము పోయిన సంవత్సరం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో దానికి 10 ఇంతలు అని చెప్పాను. పోయిన సంవత్సరం 69 ఫీట్లకే 10 ఇంతలు వచ్చారంటే ఇది 70వ సంవత్సరము 70 ఫీట్లు చేస్తున్నాం. అందులో మట్టి గణపతి చేస్తున్నాం. కాబట్టి క్రౌడ్ ని మేము లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చే విధంగానే మేము భావిస్తున్నాం. కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున వాళ్ళకు భద్రతా సౌకర్యాలు కానీ, హాస్పిటల్ ఫెసిలిటీ కానీ సిక్కుంటే వాళ్ళకి కానివ్వండి, మదర్ ఫీడింగ్ కి మొబైల్ మదర్ ఫీడింగ్ వ్యాన్స్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానీ ఈసారి పోలీస్ ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. అవి ఎక్కువ మోతాదులో వాళ్ళను ఈ చుట్టుపక్కల అరేంజ్ చేయాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము. బార్గేట్లు కూడా ఈ సంవత్సరం పెంచే అవకాశం ఉందా? బార్గేట్లకు సంబంధించిన అంటే వచ్చే భక్తులకు, వృద్ధులకు కావచ్చు, పెంచాలండి ఈసారి. ఎందుకంటే పోయిన సంవత్సరం చూసుకున్నాం కదండి,
పోలీసులు ఇక్కడ వాళ్ళము డే అండ్ నైట్ 24/7 వర్క్ చేసాం. అయినా క్రౌడ్ ని మేము ఆపలేకపోయాం. సో ఈసారి ప్రత్యేకంగా మేము బ్యారికేడ్స్ మాత్రం మూవబుల్ వి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఎక్కడి నుంచి క్రౌడ్ ఎక్కువైందంటే వేరే వాటి నుంచి వాళ్ళని ఎగ్జిట్ పంపడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. ఈసారి మొత్తం చూసుకున్నట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2.5 మంత్స్ లోపలనే ఈ ఖైరతాబాద్ విగ్రహాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. పూర్తిగా మట్టి రూపంలో ఈసారి 70 అడుగుల ఎత్తులో కూడా భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వనున్నాడని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సైదులతో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, ఖైరతాబాద్. రాష్ట్రంలోని ఆసరా లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్లు అందించాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 2 నెలలుగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న 2 నెలల పెన్షన్లతో పాటు కొత్త వారికి కూడా పెన్షన్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా మేము ఊర్లలో తిరిగినప్పుడు పాపం అవ్వా తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ వల్లేదు అని అడుగుతున్నారు, బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు. కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుంటే బిడ్డ బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాము, బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ వల్లేదు పో అంటున్నారు. ఇది ఏంది బిడ్డ అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆనాడేమో అవ్వా నీ పింఛన్ ఎంత, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9న 4,000 పింఛన్ ఇస్తామని ఉదరగొడుతుంది. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2,000 పెన్షన్ కూడా నెల నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇవాళ జూన్ 16వ తేదీ 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బల పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ పడలే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇవాళ రెక్కాడితే డొక్కాడని వాళ్ళు గా 2,000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ అభాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా. ఆ ఆసర నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఆ అవ్వాతాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? ఏమైంది? ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు? మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఏవి మీ 2 పెన్షన్లు? 6 గ్యారంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు. ఏమైనాయి దరఖాస్తులు? ఏ మూలన పడేసిండ్రు? వాటిని ఏదో ఆన్లైన్ చేస్తున్నామన్నారు, ఇది చేస్తున్నామన్నారు, ఇక వచ్చే చూసే ఇత్తిమి అంటిది. ఏమైంది? 6 నెలలైనా 2 పెన్షన్లు ఎక్కడ పోయినాయి? 6 నెలలైనా 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఆచరణలో ఏమైంది నీ ప్రజాపాలన? ఏమైంది? నీ పేదల ప్రభుత్వంలో ఈ పేదలైన అవ్వాతాతలు లేరా? నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు వితంతువులకు చోటు లేదా? వీళ్ళు పేదలు కాదా? ఈ పేదల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12,000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12,000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4,000 కలిపి 16,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2014లో పెన్షన్ల సంఖ్య 28-29 లక్షలు ఉంటే మేము దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య 44 లక్షలు. అంటే చాలా పెద్ద ఎత్తున కొత్త పెన్షన్లు ఇచ్చాం. మీరు అన్నారు ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామన్నారు. చాలా సంతోషం, మేము మిమ్మల్ని అభినందిస్తాం. తప్పకుండా మీరు ఇంటికి 2 పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవ్వకు తాతకు ఇద్దరికీ 4,000 పెన్షన్ ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం. మాట మీద నిలబడండి. అవ్వ తాతకు ఇవ్వండి, 4,000 పెన్షన్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం. ప్రతి సంవత్సరం 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. మరి మీరు ఇప్పుడు 4,000 చేస్తామన్నారు.
కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, 2 పెన్షన్లు ఇస్తామన్నారు. ఇవ్వండి, ఒక 25-30 వేల కోట్లు అవుతుంది, చాలా సంతోషం కదా. ఇప్పుడు 12,000ను డబుల్ ఇస్తే 24,000 అవుతుంది. కొత్త పెన్షన్లు 2 పెన్షన్లు ఇస్తే ఇంకో 10,000 పెరుగుతుంది. చాలా సంతోషం, ప్రజలు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది. మాట మీద ఇవి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.